నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేసవిలో శ్రీవారి భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్ష. తిరునిండ్ర ఊరిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. భక్తవత్సల పెరుమాళ్లకు శ్రీవారి పట్టు వస్త్రాలు. కొండపైన కొలువుదీరిన కొండమల్లేశ్వరుడు, భక్తులను కటాక్షించే కైలాసనాథుడు. విశేష కథనం. తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లాలోని తిరునిండ్ర ఊరిలో కొలువైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు శ్రీ భక్తవత్సల స్వామివారికి సోమవారం సమర్పించారు. 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాల్లో తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా తిరునిండ్ర ఊరిలో నిలవైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ దేవాలయం ఒకటి. 58వ వైష్ణవ దివ్యదేశంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ పాలనా వ్యవహారాలు టీటీడీ పెద్ద జీఎస్ స్వామి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి భక్తవత్సల పెరుమాళ్ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు గరుడ వాహన సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి నుంచి టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు పట్టు వస్త్రాలను తీసుకుని తిరునిండ్ర ఊరుకు చేరుకున్నారు. అక్కడ శ్రీవారి కళ్యాణ రథంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి ఈవో దంపతులకు సాదరంగా స్వాగతం పలికారు. తిరునిండ్ర ఊర్లోని పెద్ద జీయర్ మఠంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్యన ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఈవో దంపతులు భక్తవత్సల పెరుమాళ్కు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. తమిళనాడులోని తిరునిండ్రవూర్ శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయర్ స్వామి వారు ధర్మకర్తలుగా ఉన్నారు. ఆ ఆలయానికి సాంప్రదాయ పద్ధతిలో ఆనవాయితీగా మన ప్రతి సంవత్సరం కూడా తిరుమల నుంచి వస్త్ర సమర్పణ చేస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా గరుడ సేవ సందర్భంగా వస్త్ర సమర్పణ జరపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తూ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి సేవలు మెండుగా ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, తిరుమలలో మీరు కనుక ప్రణాళికాబద్ధంగా వచ్చినట్లయితే ఈ వేసవిలో కూడా దర్శనం తక్కువ సమయంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు శీఘ్ర దర్శనం టికెట్ని మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ రూమ్స్ను కూడా మీరు బుక్ చేసుకుని అక్కడ ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రణాళికాబద్ధంగా ముందు ప్లాన్ చేసుకుని రండి. మీ అక్కడ స్వామివారి దర్శనం చాలా చక్కగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి టీటీడీ సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అనంతరం తిరువళ్ళూరులో కొలువైన శ్రీ వీరరాఘవ స్వామి వారిని ఈవో డాక్టర్ సాంబశివరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకుని ఈవోకు అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయాల్లో వేద పారాయణదారులు, భజన మండల సభ్యులు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో టీటీడీలోని సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో పలు అంశాలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటీవల టీటీడీ పరిధిలోకి చేరిన ఒంటిమిట్ట, అనంతవరం, ఉపమాక, చంద్రగిరి ఆలయాల పరిధిలోని వేద పారాయణదారులు, భజన మండళ్లు, శ్రీవారి సేవకుల చిరునామాలు సేకరించి వారి సేవలను వినియోగించుకోవడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. అప్పలాయగుంట, తిరుచానూరు ఆలయాలలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అలిపిరి టూరిస్టు బస్టాండు వద్ద యాత్రికులకు త్రాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. అలిపిరిలోని భూదేవి వసతి సముదాయాన్ని భక్తులు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చూడాలన్నారు. వేసవి ఏర్పాట్లలో భాగంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఆన్లైన్ సేవలలో ఎటువంటి అసౌకర్యానికి తావు లేకుండా చూడాలన్నారు. ఇక ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు, సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం డిఆర్ఎన్ కండ్రిగలోని శ్రీ కొండమల్లీశ్వర స్వామివారి ఆలయం ప్రశాంత వాతావరణం మధ్యన భక్తులను కటాక్షిస్తోంది. భక్తుల సహకారంతో ఎత్తైన బండరాయితో నిండిన కొండపై సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. మీరు చూస్తున్న ఈ ఆలయం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం డిఆర్ఎన్ కండ్రిగలోనిది. ఈ ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కొండమల్లేశ్వర స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. పచ్చటి పంట పొలాల నడుమ ఎత్తైన కొండపై నెలవైన కొండమల్లేశ్వరుడి ఆలయానికి 5 దశాబ్దాల చరిత్ర ఉంది. భక్తులకు స్వప్నంలో సాక్షాత్కరించి తన ఆలయాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఎంతో సుందరమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయానికి చేరుకోగానే ముందుగా కనిపించేది స్వాగత తోరణం. ఈ స్వాగత తోరణంలో శివపార్వతులు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వార్లు చూడ చక్కగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక ఆలయంలోని ధ్వజస్తంభం శిఖరాగ్ర భక్తికి దర్పణంగా కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ప్రాకారంతో ఉండే ఈ కొండమల్లేశ్వర స్వామివారి ఆలయంలో ముఖమండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఈ ముఖమండపంలో ఆసీనులై స్వామివారిని స్మరించుకోవచ్చు. ఇక గర్భాలయంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కొండమల్లేశ్వర స్వామి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. గర్భాలయ గోపురంపై వివిధ దేవతామూర్తుల ప్రతిమలను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు కొండమల్లేశ్వర స్వామిని సేవించి ఆలయ ప్రాంగణంలో భజనలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవల్లో భక్తులు పాల్గొని పరవశిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి గజవాహన సేవ కనుల పండుగగా సాగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్యరీతుల మధ్యన స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని పాత పాప వినాశనం వద్ద వనభోజనం కార్యక్రమం జరిగింది. ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెప్పోత్సవాల విజయవంతానికి శ్రమించిన సిబ్బందికి తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాప వినాశనంలో కొలువైన శ్రీ గంగాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన వన భోజనంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొలువైన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి విశేష క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ ఆధ్వర్యంలో
ఆలయ గోపుర శిఖరానికి శుద్ధ జలాలతో కుంభాభిషేకం నిర్వహించారు. 150 మందికి పైగా దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఖమ్మం జిల్లా మదిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి 1,00,000 మల్లెల అర్చన జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను మల్లెలతో కూర్చిన మాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం మహిళలు స్వామివారి ముందు ప్రణమిల్లి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండగా అర్చకులు 1,00,000 మల్లెలతో స్వామివారిని అర్చించారు. భాగ్యనగరం ప్రశాంతి నగర్లో కొలువైన శ్రీ పంచాయతన ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ విశ్వేశ్వర దుర్గా భవానీ, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ సిద్ధి వినాయక స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచనం, మంటప దేవతారాధన, పీఠ దేవతా హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం దేవతామూర్తులకు అభిషేకం, హారతులిచ్చి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కాశీ క్షేత్రంలో కొలువైన శ్రీ కామాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తరువాత కామాక్షి అమ్మవారిని పల్లకిపై ఆశీర్వదనం చేశారు. భక్తుల విభిన్న వేషధారణలు, ఢమరక వాయిద్యాల మధ్యన అమ్మవారి శోభాయాత్ర జరిగింది. గజరాజులు ముందు నడుస్తుండగా అమ్మవారు పల్లకిపై కాశీ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను చల్లగా దీవించారు. మహబూబ్ నగర్ జిల్లా ఐజ మండలం ఉత్తనూరులోని శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చారిత్రక ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు నిర్మించినట్టు తెలుస్తోంది. శ్రీ గణపతి అంశ అయిన శ్రీ గోపాలదాసులు ధన్వంతరి వెంకటేశ్వరుని స్తుతిస్తుంది తరించిన మహిమాన్విత క్షేత్రమిది. ఈ ఆలయ ప్రత్యేకతపై ఓ కథనం. మహబూబ్ నగర్ జిల్లా ఐజ మండలం ఉత్తనూరు గ్రామం ఇది. ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ పుణ్య ప్రదేశంలో శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీ గణపతి అంశ సంభూతులైన గోపాలదాసు ఇక్కడి శ్రీ ధన్వంతరి స్వామివారిని సేవించి తరించారని ప్రతీతి. గోపాల విఠల అనే అంకితములు అనేక కీర్తనలను రచించి తన గానంతో శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నం చేసుకున్నారట. ఇక ఆలయ ప్రాంగణమంతా పచ్చటి తివాచి పరిచినట్టుంటుంది. ఉపాలయంగా శ్రీ భీమేశ్వరుని ఆలయం, నాగుల కట్టను భక్తులు దర్శించవచ్చు. అలాగే రథశాల, యాగశాలను కూడా ఏర్పాటు చేశారు. అంతరాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ ధన్వంతరి స్వామివారు భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతి శనివారం అలాగే ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి విశేష కైంకర్యాలు జరుగుతాయి. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేక అలంకారాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక ఆ పక్కనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఆళ్వార్లు భక్తుల పూజలు అందుకుంటున్నారు. భక్తులు ధన్వంతరి స్వామి ఆలయాన్ని దర్శించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0822227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరిగిన విశేష సేవలలో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. బెంగళూరు విద్యారణ్యపురంలోని ప్రసిద్ధ శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరీ దేవి ఆలయ వార్షిక రథోత్సవాలు రమణీయంగా నిర్వహించారు. ఏటా పాల్గొన మాసంలో అమ్మవారి రథోత్సవాలు వైభవంగా నిర్వహించడం సాంప్రదాయం.
ఈ సందర్భంగా శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరీ దేవిని వజ్రాభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఛత్ర చామర సేవలు జరిపారు. తరువాత మంగళ వాయిద్యాల మధ్యన ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వరుల సమేతంగా శ్రీ దుర్గా పరమేశ్వరీ దేవి రథోత్సవం జరిగింది. భక్తులు అడుగడుగున దేవదేవులకు నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా బెంగుళూరు వయ్యాలి కావల్లోని శ్రీ దుర్గా పరమేశ్వరీ దేవి ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీచక్ర హోమాన్ని జరిపారు. ఇక తుముకూరులోని ప్రసిద్ధ శ్రీ భూసమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించాక సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి రథోత్సవం సాగింది. భక్తులు రథోత్సవంలో స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో జరిగిన ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. తిరుత్తణి తాలూకా రామాలపురంలో నెలవైన శ్రీ దశరూప లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. తొలుత సువాసినులు సకల దేవతా స్వరూపమైన గోమాతను అర్చించారు. అనంతరం శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూదండలతో అలంకార శోభితులను చేసి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలతో అందంగా ఏర్పాటు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి తెప్పోత్సవం నిర్వహించారు. కుంభకోణం సమీపంలోని శ్రీ ఉప్పిలియప్పన్ కోయిల్ శ్రీ వెంకటాచలపతి ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ముందుగా స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. మధురై సమీపంలోని తిరుపరకుంట్రం అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తిరుకళ్యాణ ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. మధుర మీనాక్షి అమ్మవారు, శ్రీ సుందరేశ్వర స్వామివార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ తిరుకళ్యాణం భక్తిరసభరితంగా సాగింది. శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్య తిరుకళ్యాణాన్ని నిర్వహించారు. రామాంతపురం అరియమాన్ సముద్ర తీరాన నెలవైన శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై కేరళకు చెందిన నీలమణి సోదరీమణులు నృత్య ప్రదర్శన నేత్రపర్వంగా సాగింది. సోమవారం రాత్రి నాదనీరాజనం వేదికపై ఈ ప్రదర్శన ఆద్యంతం రసస్ఫోరకంగా జరిగింది. శుభ దినమో శుభవార శుభయోగ శుభకాలే శ్రీ పూర్ణధర విఠలరా. అదేవిధంగా హైదరాబాద్ శిల్పారామంలో చెన్నైకి చెందిన రాఘవన్ బృందం భరతనాట్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.